కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ చేసిన ఆరోపణలు అవాస్తవమని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రతిపక్షాలు పనిగట్టుకొని తమపై ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జయరాం రమేష్ ఎప్పుడైనా ప్రజల ఓట్లతో గెలిచారా అని ప్రశ్నించారు. తనకు కంపెనీ ఉందని నిరూపిస్తే కాంగ్రెస్ నేతలకు రాసిస్తారని ప్రకటించారు. జయరాం రమేష్ కు సిగ్గుశరం ఉంటే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వెంకయ్య నాయుడు కొడుకు కేసీఆర్ గారి కొడుకు అంటే నాకు ఎప్పుడో 7-8 ఏళ్ల కిందట ఒక ట్రాక్టర్స్కి సంబంధించిన స్టాక్ యార్డు స్టాక్ డిపో ఉండేది. 7-8 ఏళ్ల కిందట ఆ వ్యాపారాన్ని మూసేసి కూడా దాదాపు 7-8 ఏళ్ళు అయింది. అంటే నేను మంత్రిగా కంటే తెలంగాణ రాకంటే 4 ఏళ్ల పూర్వమే ఆ వ్యాపారం బంద్ అయిపోయింది. ఇక బోడుగుండికి మోకాలికి ముడిపెడతాను, పీర్ల పండుగకు శంకరాచార్యులకు ముడిపెడతాను అని జయరాం రమేష్ గారు అంటే ఆయన విఘ్నతకు, ఆయన తెలివితేటలకు, ఆయన అసాధారణమైన ప్రతిభా పాఠవాలకు నేను చేతులెత్తి దండం పెట్టడం తప్ప చేయగలిగింది ఏం లేదు, నీ కర్మ అని వదిలేయాల. కాంగ్రెస్ హయాంలో ఇసుకాసుర పాలన జరిగిందని కేటీఆర్ విమర్శించారు. ఇసుకపై ఈ ఏడాది 600 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ నేతల్లా కుంభకోణాల్లో ఇరుక్కుపోయే అలవాటు తమకు లేదని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. సిరిసిల్లకు పోయి ఏం చెబుతారు, ఉరిసిల్లగా మార్చామని చెబుతారా అని ప్రశ్నించారు. ఉనికి ఉండదేమో అన్న భయంతో విపక్షాలు చిల్లర ప్రయత్నాలు చేస్తున్నాయని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకవేళ ఛార్జ్ షీట్ కనుక వేయాల్సి వస్తే వాళ్ళ మీద జరిగిన అత్యాచారాలకు, వాళ్ళ మీద జరిగిన దాడులకి ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు A1 ముద్దాయి ఎవరన్నా ఉన్నారు ఈ దేశంలో అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అవుతుంది. 1-2 కాదు, వాళ్ళ మీద జరిగిన చెండూరు నుంచి ఖైర్లాంజీ వరకు ఒక్కటి కాదు. ఆ కాంగ్రెస్ జెండాకున్న నెత్తుటి మరకలు, దళితుల నెత్తుటి మరకలు 1-2 కాదు. కాబట్టి మాట్లాడే ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఏం మాట్లాడుతూ ఉన్నావో, ఏం చెప్తా ఉన్నావో 1-2 సార్లు ఆలోచించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. జరుగుతున్న దాని గురించి కేటీఆర్ ఎందుకు మాట్లాడాడు? స్థానిక ఎమ్మెల్యే కదా అని మాట్లాడుతున్నావు. ఏం జరిగింది సిరిసిల్లలో? ఇసుక దందా నువ్వు మాట్లాడుతూ, ఇసుక మాఫియా విశ్వరూపం చూపిన ఇసుకాసుర పాలన మీది. బకాసురుని పాలన మాదిరిగా ఇసుకాసురుని పాలన జరిగింది ఎప్పుడంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో. నేను ఊరికే చెప్పట్లేదు, మీలాగా నోటి మాటగా చెప్పి బురద జల్లి పారిపోయే బాపత్ కాదు. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. సిరిసిల్లలో సభ పెడతా, నేరెళ్ళకు పోతా, చెప్పు, సమాధానం చెప్పు. సభలు పెట్టే ముందు, డ్రామాలు ఆడే ముందు, దళితుల మీద లేని ప్రేమను కురిపించే ముందు మా ప్రశ్నకు సమాధానం చెప్పమని నిలదీస్తా ఉన్నాను. ఇసుక మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో, ఈరోజు మేము తీసుకున్న కఠినమైన కార్యక్రమాలతో ఒక్క సిరిసిల్ల జిల్లా ఏర్పడ్డ నాటి నుంచి పోయిన సంవత్సరం దసరాకు జిల్లా ఏర్పడిన ఇంకా సంవత్సరం కాలే 200 కేసులు పెట్టినాం ఇసుక అక్రమ రవాణా మీద. ఒక్క సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా అయితే 1000 కేసులు ఉంటాయి. మరి ఇంత సిన్సియర్గా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడతా. ఇందులో కేసీఆర్ కుటుంబం ఉంది, బుద్ధుండాలా మాట్లాడడానికైనా. ఆధారం ఉంటే పెట్టు. నోరుంది కదా వాగుతా, ఆకారం ఉంది కదా కెమెరాల ముందు నిలబడి వాగుతా అంటే ఎవడు ఊకోడు. కేసీఆర్ రాజీనామా చేయాలి, కేటీఆర్ చేయాలి. ఎందుకు చేయాలి? మీరు ఏదో ఉద్ధరించిన మేము చెడగొట్టినామా? మీరు నెలకు సంవత్సరానికి 10 కోట్ల ఆదాయాన్ని ఇసుక మీద ప్రభుత్వానికి రాకపోతే మేము దాన్ని చక్కగా చేసి 600 కోట్లకు తీసుకుపోతా ఉంటే దానికోసం రాజీనామా చేయాలా? ఇన్ని రోజులు మీరు బొక్కినట్టు బొక్కకందుకు రాజీనామా చేయాలా?